హైదరాబాద్ గోషామాల్లో ఉన్నట్టుండి రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో ఓ డీసీఎం బోల్తా పడింది. మిగతా వాహనదారులు అప్రమత్తమై తమ వాహనాలను ఆపేశారు. ప్రమాదం జరిగే సమయంలో వాహనం పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డు కుంగిపోవడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు నానా తిప్పలు పడ్డారు. కాగా కొత్తగా వేసిన రోడ్డు కుంగటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గత ఏడాది ఇదే స్థలంలో రోడ్డు కుంగిపోయిన ఘటనను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 5 కోట్లు వెచ్చించి ఇక్కడ నాలాపై రోడ్డు నిర్మాణం చేపట్టారని, ఏడాది గడవక ముందే మరోసారి రోడ్డు కుంగిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. నాసిరకం పనుల కారణంగా రోడ్డు కుంగిపోయిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.